బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ రాహుల్ గాంధీని తిడుతూ ఉంటారు కాంగ్రెస్ని. ఏమనంటే మీరు వరల్డ్లో డీప్ స్టేట్తో, మనకి ఈ డీప్ స్టేట్ అంటే పదం రాదు కానీ మనం ఈ పదం వినుంటాం. ఏంటి? జార్జ్ సోరోస్ అని ఓపెన్ సొసైటీ, ఫిలాంథ్రఫిస్ట్ అనమాట, హంగేరియన్ అమెరికా ఆయన జూయిస్ట్ అనమాట. ఈయన ఏంటంటే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పెట్టి ఇండియాలో ఉన్న వాటికి అన్ని ఫండింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఇది కాంగ్రెస్ కూడా ఫండింగ్ చేశాడు. ఈ జార్జ్ సోరోస్తోనే ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ లింక్ అప్ అయి ఉంది. అంటే మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, భారతీయతను పడగొట్టడానికి, అంటే భారత వ్యతిరేకి, అంటే భారత శత్రువే ఈ జార్జ్ సోరోస్. ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది. ఈ రాహుల్ గాంధీకి అడ్వైజర్లుగా పనిచేసే వీళ్ళందరూ అమెరికాలో ఉండేవాళ్ళు అందరూ ఈ దీంతో ఓపెన్ సొసైటీతో ఫండింగ్ తీసుకుంటున్నారు, అన్నీ తెచ్చుకుంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ డీప్ స్టేట్తో లింకప్ అయి ఉన్నారు, మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రెడీగా ఉన్నారని బీజేపీ ఎంపీలే, బీజేపీ లీడర్లే చాలాసార్లు అంటూ ఉంటారండి ఇది. సో నేనేం చెప్తానంటే రాహుల్ గాంధీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఈజ్ ద హైలీ ప్యాట్రియాటిక్ పార్టీ అండి. ఇప్పుడు బీజేపీ ఎంత దేశభక్తి గల పార్టీదో పునరుజ్జీవనంగా ట్రై చేస్తుందో, ఈ ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా 1885లో పుట్టి, అక్కడ అందరూ విమర్శిస్తూ ఉంటారు బీజేపీ వ్యక్తులు ఏమంటూ ఉంటారంటే ఈ కాంగ్రెస్ అనేది మొట్టమొదటిగా వైట్లే అధ్యక్షులు, డబ్ల్యూసీ బెనర్జీ వీళ్ళందరికి ముందు నలుగురు అధ్యక్షులు పనిచేస్తారు.